ఎం న్యూస్ కి స్వాగతం. ఏలేరు ఆధునీకరణకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 156 కోట్ల రూపాయలు నిధులిచ్చి పనులు ప్రారంభిస్తే రైతులంటే ఏమాత్రం గిట్టని సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనులు నిలిపివేసి పిఠాపురం రైతాంగాన్ని నిలువున ఉంచేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాకినాడకు సీఎం పర్యటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు పిఠాపురం నుండి వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి మోటార్ సైకిళ్లపై బయలుదేరారు. అయితే మధ్యలో తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వర్మ రోడ్డుపై ధర్నా చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే ఏలేరు రైతులను నట్టేట ముంచేసిన సీఎం ఏలేరు రైతులను నట్టేట ముంచిన సీఎం 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 ఏలేరు సీఎం ఏలేరు రైతులకు నుండి చేసి చూపించిన సీఎం ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే ఏలేరు 2000 ఆధునీకరణ పనులు వెంటనే ఏలేరు 2000 నాయకత్వం ఏలేరు రైతాంగాన్ని వెంటనే సీఎం 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 ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే చంద్రబాబు నిధులు ఇచ్చిన ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే కాపునేస్తంలో మాటించిన జగన్మోహన్ రెడ్డి పనులు వెంటనే కాపునేస్తంలో మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏలేరు పేస్ట్ వల్లప్రోలు కాపునేస్తంలో మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏలేరు పేస్ట్. మన రాష్ట్ర సైకో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం రైతులందరూ కూడా వినతి పత్రం ఇద్దామని చెప్పి బయలుదేరాం. పోలీసులు దౌర్జన్యంగా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళకుండా ఆపేయడం జరిగింది. ఇక్కడ ఎంపీ గీత, రేపు పోటీ చేసే అభ్యర్థి గీత, ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే డమ్మి ఎమ్మెల్యే దొరబాబు గారు ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏలేరు పేస్టు ఆధునీకరణ పనులు తక్షణం నిలిపివేయాలని ఉత్తరం ముఖ్యమంత్రికి రాశారు. దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ ప్రారంభించిన పనులను ఆపు చేశారు. కాపు నేస్తానికి ముందు మేము ఎన్నో ఉద్యమాలు చేస్తే కాపు నేస్తానికి గొల్లప్రోలు వచ్చినప్పుడు అక్కడ గొడవలు అవుతాయి, రైతులు తిరగబడతారన్న భయంతో ఏలేరు ఆధునీకరణ పనులు తక్షణమే ప్రారంభిస్తానని ఈ జగన్మోహన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇచ్చారు, అగ్రిమెంట్ అయింది, టెండర్ అయిన పనులు ప్రారంభించిన దానికి నిధులు వచ్చి వెంటనే పనులు ప్రారంభించమని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తుంది పిఠాపురం రైతాంగం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారు? వర్షాలు వచ్చినప్పుడు పంటలు మునిగిపోయి వేల కోట్ల రూపాయలు పంటలు నష్టపడిపోతున్నారు. 100 కోట్ల రూపాయల రైతాంగం వాళ్ళ నష్టం కరెక్ట్ కాదు, శాశ్వతంగా ఉండాలి, దీనికి మురుగు కాలువ ఒకటి ఉండాలని చెప్పి ఏలేరు ఫేజ్ 2తో శుద్ధగడ్డ కొండ కాలువ ఆధునీకరణ చేసి సముద్రంలోకి నేరుగా నీరు కలిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం చేశారు. దాన్ని ఈరోజు ఆపారు. మాకు ముంపు వస్తే పంటలు పోతాయి పిఠాపురం టైలాండ్, అలాగే ఎద్దడి వస్తే నీరుండదు. ఎద్దడి వచ్చినప్పుడు నీరు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మేము పురుషోత్తపట్నం తెచ్చాం, పోరాడి సంవత్సరాలు పోరాడి రైతాంగం గురించి. అలాగే ముంపు వస్తే పంటలు పోతున్నాయని చెప్పి ఎన్నో సంవత్సరాలు పోరాడి మా ప్రభుత్వం వచ్చాక నా హయంలో చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏలేరు ఆధునీకరణ శుద్ధగడ్డ కొండకాలువ తెచ్చాం.
గొల్లప్రోలు ఈబీసీ కాలనీ అవనండి, ఎస్సీ కాలనీ అవనండి, కాలనీలు మొలకుండా రైతులు పొలాలు పంట నష్టం రాకుండా ఈ డ్రైన్ తీసుకెళ్లి సముద్రంలో నేరుగా కలపడానికి 156 కోట్ల నిధులు తెచ్చి పనులు ప్రారంభిస్తే ఈవేళ ఎంపీ ఎమ్మెల్యే ఉత్తరాలు ఇచ్చి ఆపు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తంలో ఇస్తానని చెప్పి సంవత్సరం పూర్తయింది. అంటే సంవత్సరం అయింది. అయినా సరే ఇప్పుడు కూడా ఇంత తెచ్చి కూడా కదలలేదు. మన ఒక్కసారి ఓటేయించుకున్న ప్రజాప్రతినిధులు కూడా గాలికి వదిలేశారు. ఎందువల్లంటే వీళ్ళు స్థానికులు కాదు, కొన్నూరు నాయకులు, బయట నుంచి వచ్చిన నాయకులు. వీళ్ళకి పిఠాపురం ప్రజలు ఎలాగపోయినా వీళ్ళకి బాధ ఉండదు. మేమంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మా రైతుల కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ మా కళ్ళ ముందు ఉంటాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు గారికి చెప్పి ఏలేరు ఆధునీకరణ పనులు చేయించాం. అలాగే ఎండిపోయినప్పుడు పంటల పండాలను పురుషోత్తపట్నం తెచ్చాం. ఈవేళ దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు వెంటనే నిధులు రిలీజ్ చేసి పనులు ప్రారంభించాలి. చంద్రబాబు ఇచ్చిన ఏలేరు ఫేజ్ 2 కొండకాలువ శుద్ధగడ్డ ఆధునీకరణ పనులు ఆపేశారు కాబట్టి తక్షణం 156 కోట్ల నిధులు రిలీజ్ చేసి పునఃప్రారంభించాలి చంద్రబాబు ఇచ్చింది అని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ రైతులు డిమాండ్ చేస్తారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.